ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏయ్, నువ్వంటే మా నాన్నమ్మకి చిరాకు. అనవసరంగా ఎదురుపడకు. ఇలాంటి దొంగ మాటలు చెప్పి మెప్పు పొందడానికి ప్రయత్నించకు. నువ్వెప్పుడు నెగిటివ్గా ఎందుకు ఆలోచిస్తావు? ఎందుకంటే నిహారిక ట్రైనింగ్లో పెరిగింది కాబట్టి. బావా, నువ్వు ఇంటర్ఫేర్ కావద్దు. సారీ. అందరూ మాట్లాడుతున్నారు, మీరిద్దరూ మాట్లాడడం లేదేంటి? అవునవును, వచ్చినప్పటి నుంచి నేను కూడా అదే విషయం గమనిస్తున్నాను. అమ్మ ఆరోగ్యం కుదుటపడిందన్న సంతోషం వీడి మొహంలో కనిపించట్లేదు. అవని అయితే ఎగిరి గంతులేసేది. తన వల్లే అత్తయ్య త్వరగా కోలుకుందని గొప్పలకు పోయేది. మరి ఇంత మౌనంగా ఉందేంటబ్బా? మేం చెప్పాల్సిందంతా అత్తయ్య చెప్పింది. ఇంకా మేం మాట్లాడాల్సిందే ఉంది. అమ్మ తొందరలోనే కోలుకుంటుంది, మనందరిలా యాక్టివ్గా ఉంటుంది. అత్తయ్య, మీరు టాబ్లెట్స్ వేసుకుని రెస్ట్ తీసుకోవాలి. రూమ్లోకి వెళ్దాం పదండి. బావా, నువ్వేంటి మా గ్రాని దగ్గర మార్కులు కొట్టేద్దామని యాక్టింగ్లు చేస్తున్నావా? అసలే నువ్వంటే మా అమ్మకు పడదు. కొంచెం జాగ్రత్తగా ఉండు. మా అత్త ఈస్ట్ లో కొట్టిందంటే నువ్వు వెస్ట్ లో పడతావు. పోయి పని చూసుకో. ఏం వేదా, వెళ్ళేటప్పుడు ఎంత దిగులుతో వెళ్ళావు, ఇప్పుడు ఎంత ఆనందంగా ఉన్నావు? త్వరలో నేను మామూలు అయిపోతాననే ఆనందం నన్ను హుషారుగా చేసిందండి. అమ్మా సరే, అయితే నువ్వింక రెస్ట్ తీసుకో. మావయ్య, ఏంటమ్మా? అత్తయ్య ఇప్పుడు ఎక్కువ రెస్ట్ తీసుకుంటే తను తొందరలోనే కోలుకుంటుంది. అత్తయ్యతో ఎలాంటి పనులు చేయించకండి. సరేనమ్మా. మీకేదైనా అవసరమైతే మమ్మల్ని అడగండి నాన్న, అమ్మని అడగండి. సరేరా. అవని, ఏంటత్తయ్య? బయట వాళ్ళు అడిగారని కాదు గాని నాకు మీరిద్దరూ చాలా డల్గా కనబడుతున్నారు. ఏమైంది? ఏం లేదత్తయ్య, ఏం లేదు. వేద అంత ఆనందంగా కనబడుతుంది, మీలో కొంచెం కూడా ఆనందం కనిపించడం లేదెందుకు? అలాంటిదేం లేదు మావయ్య, మేము ఆనందంగానే ఉన్నాం. మీరేం అనుమానాలు పెట్టుకోకండి. సరే అమ్మా, మీరు వెళ్ళండి. అమ్మకి ఇలాంటి పరిస్థితి వస్తుందని నేనెప్పుడూ అనుకోలేదు. అందరికీ పెద్ద దిక్కైన అత్తయ్య గారికి చిన్న గాయం అయితేనే మనం తట్టుకోలేము. అలాంటిది శాశ్వతంగా దూరం అవుతారంటే తట్టుకోవడం నా వల్ల కావట్లేదు బాబా. అమ్మ కండిషన్ గురించి నాన్నకి చెప్పాలి, కానీ ఎలా? మనమే ఇంత బాధపడుతుంటే మరి నాన్న? ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా తెలుస్తుంది కదా. సమయం చూసుకుని చెప్దాము. ఈ విషయం తెలియక అత్తయ్య ఎంతో సంతోషపడిపోతుంది. ఆరోగ్యంగా తిరిగొచ్చినందుకు చాలా సంబరపడిపోతుంది.
మన మావయ్యకి చెప్తే, ఆ విషయం వెంటనే అత్తయ్యకి చెప్తే చాలా ఇబ్బందులు వస్తాయి. అత్తయ్య ఎక్కువ కాలం బ్రతకదు, కొన్ని రోజుల్లో చనిపోతుంది అని మనం ఎవ్వరికీ చెప్పలేని పరిస్థితి. నేనంతా విన్నాను. పెద్దావిడకి ఇలా జరగడం చాలా బాధగా ఉంది. అక్షయ, తొందరపడి ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు. నేనెవ్వరికీ చెప్పను. తెలియాల్సిన సమయంలో ఎలాగో తెలుస్తుంది. అప్పటి వరకు మౌనంగా ఉందాం. సరే అండి, కానీ ఈ సందర్భంలో నేను మీతో ఇలా చెప్తున్నానని ఏమీ అనుకోవద్దు. మీరిద్దరూ అన్ని విషయాల్లో కలిసి ఉంటారు, కలిసి సమస్యలు పరిష్కరిస్తారు. ఇలా అన్ని విషయాల్లో ఒకరికొకరు తోడుగా ఉంటారు. కానీ భార్యాభర్తలుగా ఎడమొహం పెడమొహంలా ఉంటారు. పెద్దావిడకు మీ గురించి తెలుసు. ఆవిడకి చివరి రోజులు అంటున్నారు కదా. ఇలాంటి టైంలో ఆవిడని ఎలా ఆనందంగా ఉంచాలి అని మీరు ఆలోచించాలి కదా. మీ గొడవలు పక్కన పెట్టి మీరిద్దరూ ఒకటవ్వాలి. చిన్నదానివైనా గొప్ప మాటలు చెప్పావు. మేము ఎలాంటి స్థితిలో ఉన్నామో తెలియజేశావు. మనస్పర్ధల వలన ఏం కోల్పోయామో మాకు తెలుసు. అందుకే వాటిని తుడిచే ప్రయత్నం చేస్తాం. మరి మీరు? గతాన్ని మర్చిపోవడానికి నేను ప్రయత్నం చేస్తాను. కలిసి ఉంటేనే కదా ఆనందం, కలిసి ఉంటేనే కదా బంధం. ఒకే ఇంట్లో ఉండి మనసులు దూరంగా ఉంటే ఏం లాభం? మీ విషయంలోనూ మంచే జరగాలి, పెద్దమ్మగారి విషయంలోనూ మంచే జరగాలని నా కోరిక. సరేనా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.